దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. భయానికి దిగులుకు మనలో చోటు లేదండి. అలా అని రావని కాదు, మనుషులం కాబట్టి భయం రావచ్చు, దిగులు రావచ్చు, కలత రావచ్చు, కలవరం రావచ్చు. బట్ దే కెనాట్ స్టే విత్ అస్. ఎక్కువసేపు మనతో ఉండవు అవి. ఎందుకంటే దేవుడు భయం నుండి, దిగులు నుండి, చింత నుండి, భీతి నుండి మనకు విడుదల ఇచ్చేవాడు. ఆయన మన పక్షము నుండి మనల్ని నడిపించేవాడు. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా అనే పాట పాడుతూ దేవుని నామాన్ని మహింపరచు.
చేతులు ఆకాశంపై పెట్టి ఇంకొకసారి పాడదామా? నీవు నా తోడున్నవయ్యా, నా ఊపిరి కన్నా నాకు దగ్గరగా ఉన్నావు ప్రభా. ఏ మనిషి అర్థం చేసుకోలేనంత బాగా నువ్వు అర్థం చేసుకోగలిగిన దేవుడో తండ్రి. నా సమస్యలు, నా హృదయ వేదనలు, నా బాధ, నా దిగులు, నా చింత అన్నీ నీకు తెలుసు ప్రభా. లార్డ్, యు నో ఇట్ ఆల్. దెర్ ఇస్ నథింగ్ హిడెన్ ఫ్రమ్ యువర్ ఐస్. నీ కంటికి, నీ కనులకు మరుగైనది ఏది లేదు ప్రభా. నువ్వు నాకు తోడుగున్నావు, నీకు స్తోత్రము. నీ వాగ్దానాలు నాకు తోడుగా ఉన్నాయి, ఈ సన్నిధి నాకు తోడుగా ఉంది, నీకు స్తోత్రాలను. ప్రతి ఒక్కరం దేవుని స్తుతిద్దాం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా యేసయ్యా. అలాగే కళ్ళు మూసుకొని 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి, నా జీవితం ఒక పగిలిన కుండ లాంటిదయ్యా. మై లైఫ్ ఇస్ అ బ్రోకెన్ లైఫ్ లార్డ్. ఐ వాంట్ టు బ్రింగ్ ఆల్ ద బ్రోకెన్ పీసెస్ టు యూ. ప్లీజ్ మెండ్ మై లైఫ్. విరిగి నలిగిన నా బ్రతుకు నీ చేతిలో పెడుతున్నానయ్యా. ఆ విరిగిపోయిన ముక్కలన్నీ అతికించి ఒక అద్భుతమైన పాత్రగాను మార్చి మంటి ఘటాలలో మహిమైశ్వర్యాన్ని నింపే దేవుడో ప్రభా. ఈ నా చిన్ని హృదయంతో నా గొప్ప దేవాన్ని ఆరాధిస్తున్నాను. హోసన్నా, హోసన్నా, యూదుల రాజుకే. హోసన్నా, హోసన్నా, రానున్న రాజుకే. చేయమని కోరెదను. హోసన్నా, హోసన్నా, యూదుల రాజుకే. హోసన్నా, హోసన్నా, రానున్న రాజుకే.
చేసితివే. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరి చేసితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. చేయమని కోరెదను. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదను. పగిలిన నా కుండను నా కుమ్మరి వద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదను. స్వరమిద్దామా? కళ్ళు మూసుకొని నిండు చేతులు ఆకాశం వైపెత్తి, నేను పొరపాట్లు చేసినప్పుడు, నీ మనస్సును గాయపరిచినప్పుడు, నేను బలహీనపడినప్పుడు, శోధనలో పడినప్పుడు, ఇక నువ్వు పనికిరావని నన్ను ప్రక్కన పెట్టకుండా ప్రభా, నా జీవితాన్ని సరిచేసావయ్యా, స్థిరపరిచావయ్యా. నన్ను సరిచేసిన నా పరమ కుమ్మరి నీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో నేను ఎక్కడ సరిచేయబడాలో నన్ను సరిచేయ ప్రభా. లార్డ్, ఐ అడ్మిట్ దట్ ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్. మేము పరిపూర్ణం కాదని నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నామయ్యా. అడుగులు ఎక్కడ తడబడుతున్నాయో నీ సన్నిధిలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడయ్యా. స్థిరపరచుతండి. ఎక్కడ మా హృదయాలు కఠినమైపోతున్నాయో మెత్తన చేయి ప్రభా. ఎక్కడ పాపం వైపు మొగ్గు చూపిస్తున్నామో అక్కడ సరిచేయబడి పరిశుద్ధత వైపు అడుగులు వేయడానికి సహాయం చేయ తండ్రి. ఎక్కడ నీరసెళ్ళిపోయి మా శక్తిని మా బలాన్ని చూసుకొని బలహీన పడిపోతున్నామో ఆ పరిస్థితిలో నీ శక్తి, మా బలహీనతలో నీ శక్తిని కనుపరిచి నడిపించయ్యా. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా
విరచే వరకు నీ పేరే ప్రకటించాలని నా తుది శ్వాస విరచే వరకు నీ పేరే ప్రకటించాలని హోసన్నా హోసన్నా యూదుల రాజుకే హోసన్నా హోసన్నా రానున్న రాజుకే హృదయపూర్వకంగా స్తుతిద్దామా హోసన్నా హోసన్నా యూదుల రాజుకే హోసన్నా హోసన్నా రానున్న రాజుకే. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని రెండు చేతుల ఆకాశం వైపెత్తి, నా రాజా, నా జీవితాన్ని నువ్వు ఏలయ్యా. లార్డ్, యు రూల్ ఓవర్ మై లైఫ్ లార్డ్. నా మనస్సు, నా తలంపులు, నా హృదయము, నా క్రియలు సమస్తాన్ని నువ్వు ఏలు ప్రవ్వా. నీ ఆధిపత్యానికి, నీ అధికారానికి నన్ను నేను అప్పగించుకుంటున్నా తండ్రి. లార్డ్, ఐ సరెండర్ మై లైఫ్ టు యూ లార్డ్. నా జీవితాన్ని చేతిలో పెడుతున్నా ప్రవ్వా. నన్ను నడిపించు. నా రాజుగా నా ముందు నడువయ్యా. నా రాజుగా నా మీద అధికారం చేయయ్యా. నా రాజుగా నేనేం చేయాలో నాకు బోధిస్తురా ప్రభా. నీ ఆజ్ఞలు, నీ శాసనాలు ప్రేమించే వ్యక్తిగా నన్ను స్థిరపరచాయి. మా శక్తి, మా బలం వలన సాధ్యం కాదు, కానీ నీవు మమ్మల్ని బలపరిస్తే నీకు తగినట్లుగా మేము బ్రతకగలం తండ్రి. నీ కృప దయచేవా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో హృదయమారి నిన్ను స్తుతించి ఆరాధించే కృప సంఘముగా, నీ ప్రియ ప్రజలముగా మా అందరికి ఇచ్చినందుకు స్తోత్రాలు. ఒకప్పుడు చీకటిలో పాప బంధకాలతో ఉన్న మమ్ములను ప్రభువా, ఆ బంధకాలన్నీ త్రెంచివేసి క్రీస్తు ప్రభులో స్వతంత్రులుగా మమ్మల్ని చేసిన ఆయన నీ స్వకీయ సంపాద్యంగా మమ్మల్ని చేసుకున్నారు. నీకు స్తోత్రాలు. రాజులైన యాజక సమూహముగా నీ సొత్తైన ప్రజగా మమ్మల్ని చేసుకున్నందుకు వందనాలు. ఉదయకాల సమయంలో నీ మందిరంలోకి నీ దర్శన భాగ్యము కొరకు మేము వచ్చామయ్యా. మా అందరితో మీరు మాట్లాడమని కోరుతున్నాం. నీ వాక్కును పంపి మమ్మల్ని బాగు చేయి తండ్రి. మేము ఏ స్థితిగతుల్లో ఇక్కడికి వచ్చామో నీకు తెలుసు. మా మనస్సులో ఉన్న తలంపులు నీకు తెలుసు. మా జీవితంలో ఉన్న సమస్యలు తెలుసు. ఎటువంటి ఇరుకుల్లో, సమస్యల్లో నీ సన్నిధానానికి నీ ప్రజలు వచ్చారో నీకు సమస్తము తెలుసు ప్రభా. దుఃఖంలో ఉన్న వారికి ఆదరణ ఇవ్వండి. బలహీనంగా ఉన్న వారికి స్వస్థత దయచేతండి. నిరాశలో ఉన్న వారి నిరీక్షణతో నింపండి. శోధనలో ఉన్న వారికి శోధనలపై జయమివ్వండి. ఆత్మీయంగా వెనుకకు జారిపోయిన వారిని తిరిగి నిలబెట్టండి. మొదటి ప్రేమను కోల్పోయి ప్రభా లోకంలో తిరుగులాడుచున్న వారిని జ్ఞాపకం చేసుకొని ప్రభా తిరిగి ఆ మొదటి ప్రేమ, మొదటి సమర్పణ తిరిగి నాయన మా జీవితాలలో మీరు కలిగించమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము. మాకు ఇచ్చిన సంఘాన్ని బట్టి, ఆత్మపూర్ణులని దైవజనులను బట్టి నీకు స్తోత్రాలు. దైవజనుని పక్షం నిలబడి వాక్యం అందిస్తుండగా మా అందరితో సుట్టిగా తేటగా మాట్లాడమని వేడుకుంటూ మా స్తుతి, మా ఆరాధన స్వీకరించినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితులన్నీ ప్రభా నీకు తెలుసు. యుద్ధాన్ని, యుద్ధ వాతావరణాన్ని తండ్రి మీరు మాన్పండి ప్రభా. ప్రపంచ దేశాల్లో శాంతిని కలిగించండి తండ్రి. ఎంతమంది నిరాశ్రయులుగా ఉన్నారో, ఎంతమంది తమ వారిని కోల్పోయారో, దుఃఖంలో ఉన్నారో, భయంతో, ఆందోళనతో ఉన్నారో జ్ఞాపకం చేసుకో ప్రభా. దుబాయ్ క్రైస్ట్ వర్షిప్ సెంటర్ విశ్వాసుల కొరకు, కుటుంబాల కొరకు, బెహ్రెయిన్ క్రైస్ట్ వర్షిప్ సెంటర్ విశ్వాసుల కొరకు, కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయా దేశాల్లో ప్రభా మరి చెదిరి ఉన్న పరిశుద్ధులు నీ బిడ్డల కొరకు ప్రత్యేకంగా వేడుకుంటున్నామయ్యా. వారికి మీరే క్షేమమును అనుగ్రహించమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. యుద్ధాన్ని మీరే మాన్పండి. శాంతిని, సమాధానమును తిరిగి ప్రపంచంలో సమాధానకర్తమైన దేవా మీరే స్థాపించమని కోరుతున్నాము. నీరాకడ అతి సమీపంగా ఉండగా ప్రభా మేము సిద్ధపడడానికి, మాతోన్న సమూహాన్ని సిద్ధపరచడానికి మీ కృపా సహాయం అనుగ్రహించమని వేడుకుంటూ, ఉదయకాల సమయంలో ఎంతమంది హాస్పిటల్స్లో ఉన్నారో స్వస్థపరచండి ప్రభా. ఎంతమంది వ్యాధులతో నాయన నీ సన్నిధానానికి స్వస్థతను ఆకాంక్షించి విశ్వాసంతో వచ్చారో ప్రభా, వారికి సంపూర్ణమైన స్వస్థతను, విడుదలను దయచేయమని వేడుకుంటూ, శక్తివంతమైన ఈ వాక్కు ద్వారా మమ్మల్ని మీరే బలపరిచి స్థిరపరచమని ఈ స్తుతి, ఆరాధన, ప్రార్థన
ఘనుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభారి అతి శ్రేష్టమైన నామంలో మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.